మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో పెద్ద ఎత్తున గ్రామ మహిళలు పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పిట్ల సుమలత మొదటి బహుమతి పొందగా, రెండవ బహుమతి గద్దె శ్రీవాణి, మూడవ బహుమతి పిట్ల దీపిక, పిట్ల మానసకు లభించింది. వీరికి ఎస్ఐ రాజు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి విశేషాలు తెలియజేసి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి, ఉప సర్పంచ్ లావణ్యరాజు, వార్డు మెంబర్లు కళ్యాణి, శివరాజు, భాస్కర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా యొక్క నమస్కారాలు. పిలవగానే వచ్చి పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. అదే కాకుండా మా నెల్లూరు విలేజ్లో మద్యం అనేది అందరం తీర్మానం చేసి బంద్ చేయడం జరిగింది. మాకు ఎస్ఐసార్ సహాయ సహకారాలు ఉండాలి. రేపు పొద్దుగాల మా ఊరు ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామనే ఆలోచనలో మా పాలకవర్గం మొత్తం ముందుంది. దీనికి ప్రభుత్వం కానీ ఇతర ఎవరైనా కానీ మాకు సహకరించగలరని కోరుతున్నాను. పండుగ సందర్భంగా నిన్ననే నేను సాయంత్రం ఫోన్ చేశాను. మన సర్పంచ్ గారికి ఫోన్ చేసి అందరికి ఒక కాంపిటీషన్ అనేది ఒకటి పిల్లలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తే మీ పేరు మీరు ఇచ్చినట్టు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన తప్పకుండా సార్ అని ఇమీడియట్గా పొద్దున్నే మేము అడిగినందుకు ఆయన ముందుండి ఇవన్నీ ఈ యొక్క ముగ్గుల పోటీ అనేది నిర్వహించిండు. ఆ ముగ్గుల పోటీలో ఎవరైతే ప్రతిభ కనబర్చిరో మంచిగా వాళ్ళ యొక్క ఏది మనకు కళను ప్రదర్శించారో వాళ్ళకు బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. ఇంకోటి ఈ యొక్క దీని సందర్భంగా మా పోలీసు వారి తరఫున ఈ యొక్క మంత్ని ప్రభుత్వము అంటే ఈ యొక్క నెలను ప్రభుత్వము రోడ్డు భద్రత మాసంగా పరిగణించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిరోజు డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రతి ఒక్క విలేజ్లో ప్లస్ వాహనదారులకు ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్ దగ్గర కానీ ఇంకెక్కడైనా ప్రజలు ఎక్కువగా గుమిగూడే చోట మేము ఈ యొక్క రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గుల పోటీ తర్వాత మనకి దీనికి మీకు కొన్ని సూచనలు ఈ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా మేము కొన్ని సూచనలు చేస్తాం. అవి మీరు తప్పకుండా పాటించాలి. మనము ప్రతిరోజు ఏదో చాలా పనులలో బిజీగా ఉండి మనం ప్రతిసారి రోడ్డు ఎక్కడం జరుగుతుంది. దానిలో మనం వాహనాలు ఉపయోగిస్తున్నాం, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. ఉపయోగించినప్పుడు 4 వీలర్ వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. 2 వీలర్ వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. అందరికీ మ్యాక్సిమం మందికి 2 వీలర్ అయితే ఉంటుంది, అంటే మన మోటార్ సైకిల్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. ఆ రోడ్ ఎక్కినప్పుడు అటు ఇటు చూసుకొని ఎక్కండి. ఇప్పుడు ఇది అప్రోచింగ్ రోడ్ ఉంది నెల్లూరుకు, మెయిన్ రోడ్కు. కొందరు డైరెక్ట్ ఎక్కేస్తారు. మేము చాలా మందిని చూస్తూనే ఉంటాం. మేము ఇట్లా పోయేటప్పుడు వచ్చేటప్పుడు డైరెక్ట్ అంటే అటు ఇటు చూడకుండా డైరెక్ట్ రోడ్ ఎక్కేస్తారు. అట్లా అయితే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అట్లా కాకుండా మీరు ఎవరైనా పాదాచారులు కానీ బండ్లు నడిపేటోళ్ళు కానీ ఖచ్చితంగా మీరు ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాలు అనేవి పాటించాలి. అందరూ 2 వీలర్ ఉన్నోళ్ళు ప్లస్ 4 వీలర్ ఉన్నోళ్ళు కూడా 2 వీలర్ ఉన్నోళ్ళు హెల్మెట్ ధరించాలి. ప్లస్ మన ఏమంటారు లైసెన్స్ కలిగి ఉండాలి.